లాంటి వ్యాధులు రావచ్చు. రెండవది షోల్డర్ పెయిన్లో మనకు పెరియాథరైటిస్ షోల్డర్ రావచ్చు, సూపర్స్పైనటస్ టెండినైటిస్ లాంటి సమస్యలు రావచ్చు, ఎముకల ఇరుగుడు రావచ్చు, రుమటైడ్ ఆర్థరైటిస్లో కీళ్ళ వాపులు రావచ్చు. ఇలాంటి షుగర్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఫ్రోజన్ షోల్డర్ రావడం, ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే మనకు సాఫ్ట్ టిష్యూ ఇంజరీలో బాడీలో ఉండే కండరాలు, లిగమెంట్స్ ఏవైనా కానీ ఇంజరీలోనే కూడా మనకి ఎన్నో సమస్యలు క్రియేట్ అవ్వచ్చు. ఎన్ని మినిట్స్ అర్థమైందా? బ్యాక్ బోన్, లో బ్యాక్ ఏక్. యూజువల్గా మనం రోజు 60% పేషెంట్స్లలో నడుము నొప్పి అనేది కామన్గా చూస్తాం. అందులో డిస్క్ ప్రొలాప్స్, డిస్క్ సమస్యలు, స్పాండిలోసిస్, స్పాండిలైసిస్, స్పాండిలిసిస్, ఇంకా ఎన్నో కారణాలు ఉంటాయి. యూజువల్గా డయాబెటిక్ కానీ, హైపర్ టెన్షన్ పేషెంట్స్ కానీ, న్యూరోపతి సమస్యలు ఉన్న వాళ్ళల్లో ఈ యొక్క బ్యాక్ పెయిన్ ఫిజికల్ యాక్టివిటీకి కానీ ఆర్ ఎరెక్షన్స్ ప్రాబ్లమ్స్ కానీ రావచ్చు. సో ఎప్పుడైతే నడుము నొప్పి ఉంటుందో ఫిజికల్ యాక్టివిటీలో లోపం వల్ల భర్త భార్యకు సాటిస్ఫై చేయలేని పరిస్థితుల్లో ఉంటుంది. నరాల బలహీనత, షుగర్ ఉండటం వల్ల, ఈ వెన్నుపూసలో కొన్ని సమస్యల వల్ల పోస్ట్ ఆపరేటివ్ నర్వ్ కంప్రెషన్ కానీ ఆర్ న్యూరోపతి వల్ల కానీ ఎరెక్షన్ ఫంక్షన్ అని ఉంటుంది. సో బ్యాక్ పెయిన్లో యూజువల్గా ఆపరేషన్ 99% సక్సెస్ ఉంటుంది. కానీ 1 to 5% వ్యక్తులలో నరాల ఒత్తిడి ఉండటం వల్ల కానీ, సైకలాజికల్ ప్రెషర్స్ వల్ల కానీ, డయాబెటీస్ అన్కంట్రోల్ ఉండటం వల్ల కానీ ఫిజికల్గా సెక్షువల్ యాక్టివిటీస్కి ఇబ్బందిగా ఉంటుంది. సైకలాజికల్గా న్యూరోపతి వలన ఎరెక్షన్ డిస్ఫంక్షన్ ఉండడం, అంటే పెనిస్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోవడం, సైకలాజికల్గా డిప్రెషన్లోనై సెక్షువల్ ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇలాంటి సమస్యలు బాగా ఉంటాయి. యాజ్ యూజువల్గా చిన్నప్పటి నుంచే ఏ వయసులో అయితే మీకు డయాబెటీస్ వస్తుందో, హైపర్ టెన్షన్ వస్తుందో, ఆ సిస్టమిక్ ప్రాబ్లమ్స్ని మాత్రల ద్వారా, డైట్ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా చాలా బాగా కంట్రోల్ చేసుకుంటే పెద్ద వయసులో ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. రెండోది, న్యూట్రిషన్ కూడా ప్రాపర్గా బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. ఒబేసిటీ ఉండకూడదు. ఆపరేషన్ తర్వాత మనకు క్లినికల్గా డయాగ్నోజ్ చేసి ఏదైనా నరం దెబ్బతినడం వల్ల కూడా మనకు సమస్యలు ఏర్పడతాయి. కానీ యూజువల్గా ప్రతి ఆపరేషన్కి ఏదో మనం ఏమీ చేయలేమన్నది ఆలోచించకూడదు. ఎక్కువ శాతం ఆపరేషన్లో వాళ్ళు యథావిధిగా వాళ్ళ సంసార జీవితాన్ని హ్యాపీగా గడపగలుగుతారు. ఎలాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావు. ఏవో 1-2 ఆపరేషన్లో కొన్ని సమస్యలు రావచ్చు, కానీ ఎక్కువ ఆపరేషన్లో వ్యక్తిగతంగా ఈ బీపీ, షుగర్ అన్నీ బాగా కంట్రోల్ ఉంటే హ్యాపీగా వారి దాంపత్య జీవితాన్ని కూడా గడిపే విధంగా సంతోషంగా ఉంటారు. రెగ్యులర్ ఎక్సర్సైజ్, మెడిటేషన్, యోగా, న్యూట్రిషన్, డైట్ తీసుకుంటూ యూజువల్గా సెక్షువల్ యాక్టివిటీకి పోయినప్పుడు ఫోర్ ప్లే అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. తద్వారా ఇద్దరు ఫోర్ ప్లే ద్వారా 50% సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మిగతా ఫిజికల్గా సెక్షువల్ యాక్టివిటీ చేయడానికి ఆ మిగతా 50% మీకు సహాయకంగా ఉంటుంది. కాబట్టి